హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు ఫస్ట్ న్యూస్. రాగాల 24 గంటల్లో ఏం జరిగింది? ప్రధాని నరేంద్ర మోదీకి ఏపీ సీఎం చంద్రబాబు, తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేశారు. నిత్యం దేశ సేవలో తరిస్తూ మోదీ ఆయుర్ ఆరోగ్యాలతో ఉండాలని ప్రార్థిస్తున్న ఆయన దార్శనిక నాయకత్వంలో మన దేశం అభివృద్ధి చెందుతూనే ఉండాలి అని చంద్రబాబు ఆకాంక్షించారు. మన దేశాన్ని పురోగతి శ్రేయస్సు వైపు నడిపించేలా ఆయనకు మంచి ఆరోగ్యం ఆశీర్వాదం ఉండాలని కోరుకుంటున్నా అని రేవంత్ చెప్పారు. ఢిల్లీ పెద్దల మెప్పు కోసమే రాజీవ్ విగ్రహం కేటీ రామారావు. ఢిల్లీ పెద్దల మెప్పు కోసమే సీఎం రేవంత్ సెక్రటరియట్ లో రాజీవ్ గాంధీ విగ్రహాన్ని ఏర్పాటు చేశారని కేటీఆర్ విమర్శించారు. గతంలో సోనియా గాంధీని బలిదేవత అని, రాహుల్ గాంధీని ముద్దపప్పు అని బూతులు తిట్టాడు. వాటిని కవర్ చేసుకోవడానికి ఇప్పుడు రాజీవ్ విగ్రహాన్ని పెట్టించాడు. కంప్యూటర్ ను రాజీవ్ గాంధీ కనిపెట్టారని అంటున్నాడు. దీన్ని బట్టే రేవంత్ కు ఎంత తెలివుందో అర్థమవుతుంది అని ప్రెస్ మీట్ లో కేటీఆర్ విమర్శించారు. బలిదానాలతోనే తెలంగాణకు స్వాతంత్రం కిషన్ రెడ్డి. తెలంగాణ ఎంతో మంది బలిదానాలు త్యాగాలతోనే తెలంగాణ నిజాం నియంతృత్వం నుంచి స్వాతంత్రం పొందిందని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి తెలియజేశారు. హైదరాబాద్ లోని పెరేడ్ గ్రౌండ్స్ లో ఏర్పాటు చేసిన తెలంగాణ విమోచన దినోత్సవంలో కిషన్ రెడ్డి పాల్గొని జాతీయ జెండా ఎగురవేశారు. రజాకర్ల మెడలు వంచడంలో దివంగత సర్దార్ వల్లభాయ్ పటేల్ సాహసోపేత పాత్ర అని చెప్పారు. ఈ రోజు ప్రధాని మోదీ జన్మదినం కావడం విశేషమని అన్నారు. కూల్చివేతలే పరిష్కారం కాదని కేసీఆర్. కూల్చివేతలే పరిష్కారం కాదన్న కేసీఆర్ హైదరాబాద్ లో హైడ్రా చేపడుతున్న కూల్చివేతలపై మాజీ సీఎం బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ తొలిసారి స్పందించినట్లు తెలుస్తోంది. నగరంలో అక్రమాలకు కూల్చివేతలే పరిష్కారం కాదని అభిప్రాయపడ్డారు. ఎంఎస్ మక్తా వంటి ప్రాంతాల్లో ఎన్నో ఉన్నాయని, అలాంటి వాటిని ఎలా తొలగిస్తారని ప్రశ్నించారు. రాష్ట్రం ఏర్పాటుకు ముందే 1,00,000 ఎంక్రోచ్మెంట్లు ఉన్నాయని, కూల్చివేతలకు బదులుగా కొత్త వాటికి అనుమతులు ఆపడం దృష్టి పెట్టాలని కేసీఆర్ తెలియజేశారు. వచ్చే నెల నుంచి కొత్త రేషన్ కార్డులకు దరఖాస్తులు అక్టోబర్ నుంచి స్వీకరించాలని కేబినెట్ సబ్ కమిటీ నిర్ణయించింది. దీనికి సంబంధించి నిబంధనలు, విధి విధానాలపై త్వరలోనే వివరాలు వెల్లడించనుంది. 15 లక్షల కొత్త రేషన్ కార్డులు ఇచ్చే యోచనలో ప్రభుత్వం ఉన్నట్లు సమాచారం. బాలాపూర్ లడ్డు గత రికార్డు బద్దలు. ఎప్పటిలాగే అంచనాలకు ఏమాత్రం తగ్గకుండా ఈ ఏడాది బాలాపూర్ లడ్డు వేలంపాట హోరాహోరీగా సాగింది. ఈసారి ఈ లడ్డు ధర 30,01,000 పలికింది. దీంతో గతేడాది 27 లక్షల రికార్డు బద్దలైంది. సింగిల్ విండో చైర్మన్ కొలను శంకర్ రెడ్డి ఈ లడ్డును తొలిసారి వేలంపాటలో దక్కించుకున్నారు. తొలిసారి ఖైరతాబాద్ శోభయాత్రకు సీఎం. ఖైరతాబాద్ గణనాథుడి శోభయాత్రలో సీఎం రేవంత్ పాల్గొంటున్నారు. వినాయకుడి ఊరేగింపు సెక్రటరియట్ వద్దకు రాగానే ఆయన అందులో భాగమయ్యారు. అక్కడి నుంచి ట్యాంక్ బండ్ వద్ద ఏర్పాటు చేసిన క్రేన్ నంబర్ 4 వద్దకు భక్తులతో పాటు నడుచుకుంటూ వెళ్తున్నారు. ఖైరతాబాద్ శోభయాత్రలో రాష్ట్రం సీఎం పాల్గొనడం ఇది తొలిసారి. మరోవైపు రేవంత్ పాల్గొంటున్న నేపథ్యంలో పోలీసులు భారీ భద్రత ఏర్పాటు చేశారు. ఎన్ని అడ్డంకులు వచ్చినా హైడ్రా ఆగదు సీఎం రేవంత్ రెడ్డి. తెలంగాణ పర్యావరణ పునరుజ్జీవనం కోసమే హైడ్రాను ఏర్పాటు చేసినట్లు సీఎం రేవంత్ తెలియజేశారు. లేక్ సిటీగా పేరొందిన హైదరాబాద్ ఫ్లడ్ సిటీగా మారింది. గత 10 ఏళ్ల పాలనే దీనికి కారణం. చెరువులు, నాలాలు కాపాడుకోవాలి, అందుకే హైడ్రాను ఏర్పాటు చేశాం. ఇందులో రాజకీయ కోణం లేదు, ఇది నగర భవిష్యత్తుకు గ్యారంటీ అని సీఎం చెప్పారు. కొందరు హైడ్రాను అడ్డుకోవాలని చూస్తున్నారని, ఎన్ని అడ్డంకులు వచ్చినా హైడ్రా ఆగదని సీఎం రేవంత్ రెడ్డి తెలియజేశారు. మహేష్ రాజమౌళి సినిమాపై ఇంట్రెస్టింగ్ అప్డేట్. సూపర్ స్టార్ మహేష్ ఎస్ఎస్ రాజమౌళి కాంబోలో తెరకెక్కనున్న SSMB 29 పై భారీ అంచనాలున్నాయి. ఆ సినిమాపై ఏ అప్డేట్ వచ్చినా వైరల్ అవుతుంది. టాలీవుడ్ వర్గాల సమాచారం ప్రకారం మూవీ స్టోరీ 1800వ శతాబ్దంలో నడుస్తుంది. ఈ సమయానికి చెందిన ఓ గిరిజన తెగ తీరు తెన్నల్ని జక్కన్న అండ్ కో రూపొందిస్తున్నారని తెలుస్తుంది. సినిమాలో 200లకు పైగా కీలక పాత్రలు ఉంటాయని, వాటిలో ఒక్కొక్క పాత్రకు ఒక్కొక్క ప్రత్యేకత ఉంటుందని సమాచారం. అందుకే ప్రజాపాలన దినోత్సవం అని పేరు పెట్టాను. సీఎం రేవంత్ సెప్టెంబర్ 17ను ఎలా నిర్వహించుకోవాలనే దానిపై భిన్నాభిప్రాయాలు ఉన్నాయని సీఎం రేవంత్ అన్నారు. ఈ రోజును కొందరు విలీనం, ఇంకొందరు విమోచన దినోత్సవం అని సంబోధిస్తున్నారు.
ప్రజాప్రభుత్వం వచ్చాక ఈ శుభదినాన్ని ప్రజాపాలన దినోత్సవం జరపడం సముచితమని భావించాం. 1948లో తెలంగాణ ప్రజలు నిజాం రాచరిక వ్యవస్థను కూలదోసి ప్రజాపాలనకు నాంది పలికారు. అందుకే ప్రజా కోణాన్ని జోడిస్తూ ఈ పేరును పెట్టాం అని సీఎం తెలియజేశారు. యాక్చువల్లీ ఇది తెలంగాణ విమోచన దినోత్సవం. తెలంగాణకి విముక్తి కలిగింది రోజు. నిస్వార్థ కర్మయోగికి పుట్టినరోజు శుభాకాంక్షలు. పవన్ కళ్యాణ్. ప్రధాని నరేంద్ర మోదీకి ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ మెగాస్టార్ చిరంజీవి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేశారు. ఎందరికో స్ఫూర్తిగా నిలుస్తున్న ప్రపంచ నాయకుడు, నిస్వార్థ కర్మయోగి ప్రధాని మోదీకి శుభాకాంక్షలు. మీకు మంచి ఆరోగ్య దీర్ఘాయువు అందించాలని వెంకటేశ్వరుణ్ణి ప్రార్థిస్తున్నాను. మీ దూరదృష్టితో కూడిన నాయకత్వంలో దేశం శాంతి శ్రేయస్సుతో ప్రపంచం కేంద్రంగా ఉద్భవించింది అని పవన్ ట్విట్టర్లో పోస్ట్ చేశారు.